ఓకే, గుడ్ మార్నింగ్ అమ్మా. మనం అబరేషన్స్ చాప్టర్లో నిన్న ఏం డిస్కస్ చేసామంటే క్రోమాటిక్ అబరేషన్ వర్ణ విపదనాన్ని మినిమైజ్ చేయడానికి ఒక టెక్నిక్ చెప్పాను. ఆ టెక్నిక్ ఏంటంటే సింపుల్. క్రోమాటిక్ అబరేషన్ కాన్వెక్స్ లెన్స్కి పాజిటివ్, కాన్కేవ్ లెన్స్కి నెగిటివ్. సో ఈ రెండు లెన్సెస్ని జాయిన్ చేసి ఒక కంబైన్డ్ లెన్స్ అంటే డబ్లెట్ అంటారు దాన్ని. అలా డబ్లెట్గా కనుక తయారు చేస్తే అంటే రెండు లెన్సెస్ని జాయిన్ చేయాలి, అది ఇంపార్టెంట్. ది కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్సెస్ షుడ్ బి జాయిన్డ్. ఓకేనా? అలా ఒక సింగిల్ లెన్స్ లాగా ఆ కాంబినేషన్ తయారు చేస్తే అలాంటి డబ్లెట్కి క్రోమాటిక్ అబరేషన్ ఉండదు, బికాజ్ రెండు ఒకదాన్ని ఒకటి క్యాన్సిల్ చేసుకుంటాయి. ఓకేనా? సో అలాగా క్రోమాటిక్ అబరేషన్ని ఒక అక్రోమాటిక్ డబ్లెట్తో మినిమైజ్ చేయడానికి ఒక డెరివేషన్ చేసాం మనం. ఆ డెరివేషన్ తాలూకు ఎసెన్స్ ఏంటంటే F1/F2. 1 minute. నిన్న మనం చేసిన డెరివేషన్ తాలూకు ఎసెన్స్ ఏంటంటే F1/F2 ఈక్వల్స్ -ω1/ω2. ఇది ఒక కండిషన్ వచ్చింది. సో రెండు లెన్సెస్ ఉపయోగించి ఆ రెండు లెన్సెస్ని జాయిన్ చేసి, ఆ మాట ఇంపార్టెంట్ చూసుకోండి, రెండు లెన్సెస్ని మనం కొంత డిస్టెన్స్తో సెపరేట్ చేయట్లా, రెండు లెన్సెస్ని జాయిన్ చేసి అలాంటి జాయిన్ చేసిన ఆ కాంబినేషన్తో క్రోమాటిక్ అబరేషన్ని మినిమైజ్ చేయాలి అంటే దిస్ ఈస్ ద కండిషన్ విచ్ నీడ్స్ టు బి సాటిస్ఫైడ్. అంటే ఆ రెండు లెన్సెస్ యొక్క ఫోకల్ లెంగ్త్ యొక్క రేషియో F1/F2 ఈక్వల్స్ -ω1/ω2. ఎలా ఉండాలి? ఫోకల్ లెంగ్త్ యొక్క రేషియో డిస్పర్సివ్ పవర్స్ యొక్క రేషియోస్కి ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ మైనస్ గుర్తు గురించి కూడా చెప్పాను. ఇక్కడ మైనస్ గుర్తు ఏం చెప్తుందంటే మనం రెండు లెన్సెస్ తీసుకుని అతికిస్తాం కదా, అందులో ఒక లెన్స్ కాన్వెక్స్ అయితే ఇంకో లెన్స్ ఖచ్చితంగా కాన్కేవ్ అయి ఉండాలి అన్న విషయాన్ని మైనస్ చెప్తుంది, అంతే తప్ప దానికి వేరే సిగ్నిఫికెన్స్ లేదు. ఓకేనా? సో ఇవాళ మనం ఏం చేద్దామంటే ఇవాళ కూడా మినిమైజేషన్ ఆఫ్ క్రోమాటిక్ అబరేషన్ ఇవాళ కూడా మనం డీల్ చేసేది ఏంటంటే మినిమైజేషన్ ఆఫ్ క్రోమాటిక్ అబరేషన్. ఓకేనా? మరి నిన్న చేసిన దానికి ఇవాళ చేసిన దానికి తేడా ఏంటంటే నిన్న మనం రెండు లెన్సెస్ తీసుకుని ఆ రెండింటిని జాయిన్ చేసి, అంటే ఎలాగా నేను డయాగ్రామ్ గీసాను కదా, ఇలా అన్నమాట. ఇది కాన్వెక్స్, ఇది కాన్కేవ్. అంటే రెండు లెన్సెస్ని మనం ఏం చేస్తామంటే జాయిన్ చేసేసాం. అలా జాయిన్ చేసి ఈ డబ్లెట్తో మనం క్రోమాటిక్ అబరేషన్ని మినిమైజ్ చేసాం. ఇవాళ మనం చేసేది ఏంటంటే రెండు లెన్సెస్ తీసుకుంటాం ఇక్కడ కూడా, కాకపోతే వాటిని జాయిన్ చేయకుండా కొంత డిస్టెన్స్లో సెపరేట్ చేస్తాం. అంటే ఇది ఒక లెన్స్, ఈ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ F1, అలాగే ఇంకో లెన్స్ ఇది F2. రెండు కూడా కాన్వెక్సే, అది గమనించండి. సో మనం రెండు కాన్వెక్స్ లెన్సెస్ని తీసుకుని వాటి మధ్య కొంత డిస్టెన్స్ ఉంటుంది. ఎంత డిస్టెన్స్ అంటే అది X అనుకోండి. సో ఇలాంటి రెండు కాన్వెక్స్ లెన్సెస్ X డిస్టెన్స్తో సెపరేట్ అయ్యి ఉన్నప్పుడు ఈ రెండు లెన్సెస్ని ఉపయోగించి మనం క్రోమాటిక్ అబరేషన్ని ఎలా మినిమైజ్ చేస్తాం. ఓకేనా? అది మనం కనుక్కోవాలి. ఓకేనా? సో ఈ డెరివేషన్ చేయడానికి మనకి నిన్న ఒక ఫార్ములా మనం డెరైవ్ చేసాం. ఏంటి? డెరివేటివ్ ఆఫ్ 1/f ఈక్వల్ టు ω/f అని చెప్పాను. ఇది గుర్తుండాలి. ఈ డెరివేషన్ కూడా ఇదే స్టార్టింగ్ పాయింట్. అయితే మళ్ళీ చేయక్కర్లా, మనం లెన్స్ మేకర్స్ ఫార్ములా తీసుకుని దాన్ని డిఫరెన్షియేషన్ చేసి మళ్ళీ 2/1 చేసి ఇదంతా చేయక్కర్లా. యూ నీడ్ నాట్ రిపీట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకేనా? మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, డెరివేటివ్ ఆఫ్ 1/f ఈక్వల్స్ ω/f. ఇందులో f అంటే ఏంటో, ఒమేగా అంటే ఏంటో మీకు తెలుసు. f అంటే ఆ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్, అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనే దాన్ని ఫోకల్ లెంగ్త్ అంటాం. ఒమేగా అంటే ఆ లెన్స్ మెటీరియల్ యొక్క డిస్పర్సివ్ పవర్. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం, నిన్న మనం ఏ ఫార్ములా రాసాం? రెండు లెన్సెస్ తీసుకొని ఆ రెండింటిని జాయిన్ చేస్తే ఆ జాయిన్ చేయబడిన ఆ డబ్లెట్, ఓకేనా, ఈ డబ్లెట్ యొక్క ఫోకల్ లెంగ్త్ ఎంత అని చెప్పాను నేను? 1/f ఈక్వల్స్ 1/f1 ప్లస్ 1/f2 అని చెప్పాను.
ఓకేనా? అంటే రెండు లెన్సెస్, ఒక దానిది f1, ఇంకో దాని యొక్క ఫోకల్ లెంగ్త్ f2. ఈ రెండు లెన్సెస్ యొక్క కాంబినేషన్ ఉంది కదా, రెండు కలిపాం కదా, అప్పుడు ఆ టోటల్ లేదా రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్ క్యాపిటల్ ఎఫ్ ఎంత అవుతుంది? 1/f ఈక్వల్స్ 1/f1 ప్లస్ 1/f2. ఇది ఫార్ములా. ఇవాళ డిఫరెంట్ కదా, ఇవాళ మనం రెండు లెన్సెస్ తీసుకున్నాం, వాటి ఫోకల్ లెంగ్త్ f1, f2, కానీ వాటిని జాయిన్ చేయలేదు, వాటి మధ్య కొంత సెపరేషన్ ఉంది, ఎంత? x. అప్పుడు రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్ f ఫార్ములా మారుతుంది. ఏంటి ఫార్ములా అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, 1/f ఈక్వల్స్ 1/f1 ప్లస్ 1/f2. ఇక్కడ దాకా నిన్నట్లాగా రాసింది సేమ్, మైనస్ x/f1 f2. అది అదనంగా వస్తుంది ఆ పదం. ఓకేనా? సో రెండు లెన్సెస్ని జాయిన్ చేయకుండా x డిస్టెన్స్తో సెపరేట్ చేసి ఉంచితే వాటి యొక్క రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్ క్యాపిటల్ Fకి ఫార్ములా 1/f ఈక్వల్స్ 1/f1 ప్లస్ 1/f2 మైనస్ x/f1 f2. మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఇన్ కేసు ఈ రెండింటిని జాయిన్ చేస్తాం అనుకోండి, అప్పుడు x ఈక్వల్ ఎంత? 0 అవుతుంది. x 0 అయితే మళ్ళీ నిన్నటి ఫార్ములా ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది జనరల్ ఫార్ములా. ఈ ఫార్ములాని నిన్న మనం ఈ కేసులో అప్లై చేస్తే x ఈక్వల్ టు 0 పెడితే ఇది వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేయాలి? నిన్న ఎలాగైతే ఒక కండిషన్ రాబట్టామో, అంటే క్రోమాటిక్ అబరేషన్ మినిమైజ్ అవ్వాలి అంటే కండిషన్, ఆ కండిషన్ నిన్నటి దానికైతే ఇది, ఇవాళ ఇంకో కండిషన్ రాబట్టాలి. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి, మనం డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, సో బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేస్తే d ఆఫ్ 1/f ఈక్వల్ టు నేను చేసినట్టే d ఆఫ్ 1/f1 ప్లస్ d ఆఫ్ 1/f2 మైనస్ x కాన్స్టెంట్ కదా, అది మారదు, వేరియబుల్ కాదు, x ఇంటూ d ఆఫ్ 1/f1 ఇంటూ 1/f2 అని రాస్తున్నాను. ఇక్కడ చూసుకోండి, x మామూలుగా డెరివేటివ్ చేయక్కర్లేదు కాబట్టి లెఫ్ట్ సైడ్ రాశాను. డెరివేటివ్ ఆఫ్ 1/f1 f2 కదా, దాన్ని స్ప్లిట్ చేసి ఎలా రాశాను? 1/f1 ఇంటూ 1/f2. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నిన్న ఒక విషయం చెప్పాను మీకు, f అనేది ఏంటి? ఆ రెండు లెన్సెస్ యొక్క రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్, అంతే కదా, రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్. మనకు ఆ రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్ అనేది ఎలా ఉండాలి? కాన్స్టెంట్ గా ఉండాలి. కాన్స్టెంట్ అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, అది అన్ని కలర్స్ కి, అంటే వైలెట్ కి, రెడ్ కి, బ్లూ కి, గ్రీన్ కి, అన్ని కలర్స్ కి ఒకేలా ఉండాలి. ఓకేనా? అలా ఉంటే అర్థం ఏంటి? అన్ని కలర్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ ఒకలాగే ఉందంటే అర్థం క్రోమాటిక్ అబరేషన్ లేదని లెక్క. ఓకేనా? ఒకసారి లైన్ లో ఉండండి. నేను చేస్తాను, చేసి పంపిస్తాను. ఓకే, సో క్యాపిటల్ F అనేది ఏంటంటే రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్. ఓకేనా? అది ఎలా ఉండాలి? కాన్స్టెంట్ గా ఉండాలి, అంటే డిఫరెంట్ కలర్స్ కి ఆ వాల్యూ ఒకేలా ఉండాలి. కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు డెరివేటివ్ ఎంత అవుతుంది? 0. అంటే డెరివేటివ్ ఆఫ్ 1/f ఎంత అవుతుంది ఇప్పుడు? 0. f కాన్స్టెంట్ అయితే 1/f కూడా కాన్స్టెంటే కదా, సో డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో d ఆఫ్ 1/f 0 పెట్టండి. పెడితే ఇప్పుడు ఏమవుతుంది? 0 ఈక్వల్స్, మీరు ఇక్కడ గమనించండి, పైన మనకి ఈక్వేషన్ 1లో d ఆఫ్ 1/f ఎంత ఉంది? ω/f ఉంది. సో ఇప్పుడు d ఆఫ్ 1/f1 ఎంత అవుతుంది? ω1/f1 అవుతుంది. ఇది కూడా మనం నిన్న చేసిన అప్రోచ్ లోనే వెళ్తుంది. d ఆఫ్ 1/f2 ఎంత అవుతుంది? ω2/f2 అవుతుంది, మైనస్ x ఇంటూ, ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ 1/f1 ఇంటూ 1/f2 అంటే ఇక్కడ రెండు ఫంక్షన్స్ కి డెరివేటివ్ కట్టాలి. డెరివేటివ్ ఆఫ్ యూవి రూల్ అప్లై చేయండి. అంటే ఒకసారి 1/f1 కాన్స్టెంట్ గా పెట్టి 1/f2 కి అవకలనం చేయండి, తర్వాత 1/f2 ని కాన్స్టెంట్ గా పెట్టి 1/f1 కి అవకలనం చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది x ఇంటూ, ముందు 1/f1 కాన్స్టెంట్ గా పెడతాను, అప్పుడు ఏమవుతుంది? డెరివేటివ్ ఆఫ్ 1/f2 1/f1 కాన్స్టెంట్ గా పెట్టి 1/f2 కి అవకలనం, అలాగే ప్లస్ 1/f2 ని కాన్స్టెంట్ గా పెట్టి డెరివేటివ్ ఆఫ్ 1/f1.
ఓకేనా. సో ఇప్పుడు ఇది జీరోనే, ఇది ఒమేగా 1/f1 ప్లస్ ఒమేగా 2/f2 మైనస్ ఎక్స్. ఇక్కడ ఏమవుతుంది 1/f1. ఓకే, మళ్ళీ ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ 1/f2 ఉంది కదా, డెరివేటివ్ ఆఫ్ 1/f2 ఎంత అవుతుంది, ఒమేగా 2/f2 ప్లస్ 1/f2 మామూలు. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ 1/f1 ఎంత అవుతుంది, ఒమేగా 1/f1. ఓకేనా. సో మళ్ళీ రాస్తే 0 ఈక్వల్స్ ఒమేగా 1/f1 ప్లస్ ఒమేగా 2/f2 మైనస్ ఎక్స్ ఇంటూ, దీన్ని ఎలా రాస్తానంటే మీరు ఎల్సిఎం కట్టండి, ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2/f1 f2 అంతే కదా. ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2/f1 f2. ఇక్కడ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మైనస్ టర్మ్ని ఈక్వేషన్ అదర్ సైడ్కి తీసుకెళ్తే మీకు ఏమవుతుంది, అప్పుడు ఎక్స్ ఇంటూ ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2/f1 f2 ఈక్వల్స్ ఇటేముంది ఒమేగా 1/f1 ప్లస్ ఒమేగా 2/f2. ఓకేనా. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం సింప్లిఫై చేయక్కర్లేదు, రైట్ హ్యాండ్ సైడ్ మాత్రం ఇక్కడ మళ్ళీ ఎల్సిఎం కట్టండి, f1 f2 ఎల్సిఎం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఒమేగా 1 f2 ప్లస్ ఒమేగా 2 f1. దేని వాల్యూ ఇది, ఎక్స్ ఇంటూ ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2/f1 f2. ఓకేనా. ఇప్పుడు మీరు చూడండి అమ్మా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డినామినేటర్లో f1 f2 ఉన్నాయి. సో ఈ f1 f2 క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఒమేగా 1 f2 ప్లస్ ఒమేగా 2 f1 బై ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2. చూసారా, అంటే మనం క్రోమాటిక్ అబరేషన్ ని మినిమైజ్ చేయాలి అంటే ఆ రెండు లెన్సెస్ మధ్య ఉన్న సెపరేషన్ గ్యాప్ ఎంత ఉండాలంటే ఇంత ఉండాలి, ఒమేగా 1 f2 ప్లస్ ఒమేగా 2 f1 బై ఒమేగా 1 ప్లస్ m. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఎలా అంటే ఇన్ కేస్ రెండు లెన్సెస్ కూడా ఒకే మెటీరియల్తో తయారు చేస్తే, అంటే రెండు క్రౌన్ గ్లాస్తో రెండు ఫ్లింట్ గ్లాస్తో అలా ఒకే మెటీరియల్తో చేస్తే మీకు ఒమేగా అనేది ఏమని చెప్పాను, డిస్పర్సివ్ పవర్ అని చెప్పాను, విక్షేపక సామర్థ్యం. డిస్పర్సివ్ పవర్ అనేది దేని ప్రాపర్టీ, లెన్స్ యొక్క షేప్ కాదు, లెన్స్ యొక్క లేకపోతే హైట్, ఇవేం కాదు. డిస్పర్సివ్ పవర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, లెన్స్ యొక్క మెటీరియల్ మీద. మనం గనక రెండు లెన్సెస్ ని ఒకే మెటీరియల్ తో చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఒమేగా 1 ఈక్వల్స్ ఒమేగా 2 రెండు ఈక్వల్ గా ఉంటాయి, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అనుకోవచ్చు. అప్పుడు ఎక్స్ ఏమవుతుందంటే సింపుల్, మీకు అప్పుడు ఒమేగా 1 ఒమేగా 2 బదులు ఒమేగా పెడతాం, కిందేమో మళ్ళీ ఇక్కడ ఒమేగా ప్లస్ ఒమేగా 2 ఒమేగా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఒమేగాలు క్యాన్సిల్ అయిపోయి కింద 2 వస్తుంది, అంటే f1 ప్లస్ f2 బై 2. ఓకేనా. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది అనమాట, f1 ప్లస్ f2 బై 2. ఇది ఇంపార్టెంట్ కండిషన్. అంటే రెండు లెన్సెస్ ని కొంత డిస్టెన్స్ లో సెపరేట్ చేసి ఆ కాంబినేషన్ తో క్రోమాటిక్ అబరేషన్ ని మినిమైజ్ చేయాలి అంటే డిస్టెన్స్ ఎంత ఉండాలి, f1 ప్లస్ f2 బై 2. అంటే అర్థం ఏంటి, యావరేజ్. f1 f2 యొక్క యావరేజే కదా f1 ప్లస్ f2 బై 2 అంటే. సో ఆ రెండు లెన్సెస్ యొక్క ఫోకల్ లెన్స్ యొక్క యావరేజ్ వాల్యూ ఎంత ఉంటుందో అంత దూరంలో ఆ రెండు లెన్సెస్ ని పెడితే అప్పుడు మీకు క్రోమాటిక్ అబరేషన్ ఏమవుతుంది, మినిమైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెన్స్ ఫోకల్ లెంగ్త్ 40 అనుకోండి, 40 సెంటీమీటర్లు. ఇంకో లెన్స్ ఫోకల్ లెంగ్త్ ఫర్ ఎగ్జాంపుల్ 20 సెంటీమీటర్స్ అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని ఎంత డిస్టెన్స్ లో పెట్టాలి నేను చెప్పండి. ఒక లెన్స్ ఫోకల్ లెంగ్త్ 40, ఇంకోటి 20. రెండు లెన్సెస్ ని ఎంత డిస్టెన్స్ లో పెడితే క్రోమాటిక్ అబరేషన్ మినిమైజ్ అవుతుంది, 30. 40 ప్లస్ 20 60 బై 2 ఎంత, యావరేజ్ ఎంత 30. అంటే అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఎంత ఉండాలి, 30 సెంటీమీటర్స్. ఓకేనా. సో ఈ కండిషన్ ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా. సో చూడండి,
మనం ఇవాళ నేర్చుకున్నది ఏంటంటే క్రోమాటిక్ అబరేషన్ ని మినిమైజ్ చేయడానికి రెండో టెక్నిక్. ఓకేనా? అంటే అక్రోమాటిక్ డబ్లెట్ కాకుండా కొంత డిస్టెన్స్ తో సెపరేట్ అయిన లెన్సెస్ ని ఉపయోగించి ఎలాగా క్రోమాటిక్ అబరేషన్ ని మినిమైజ్ చేయాలి. ఓకేనా? దీనికి స్టార్టింగ్ పాయింట్ ఏంటమ్మా, ఈ డెరివేషన్ లో ఈ ఫార్ములా ఇది మామూలు గుర్తుపెట్టుకోవాలి. డెరివేటివ్ ఆఫ్ 1/f ఈక్వల్స్ ఒమేగా/f. మనం ప్రీవియస్ డెరివేషన్ లో ఇది క్యాలిక్యులేట్ చేసాం. తర్వాత ఈ రెండు లెన్సెస్ యొక్క రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్ కి ఫార్ములా రాయాలి. 1/f ఈక్వల్ టు, ఆ రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్ ఏంటి? క్యాపిటల్ F. ఓకేనా? 1/f ఈక్వల్స్ 1/f1 ప్లస్ 1/f2 మైనస్ x/f1f2. డెరివేటివ్ చేయాలి ఇరువైపులా. డెరివేటివ్ చేసే ప్రాసెస్ లో ఈ డెరివేటివ్ ఆఫ్ 1/f ని జీరోగా రాసాం. ఎందుకు రాసామంటే క్యాపిటల్ F అనేది రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్, అది అన్ని కలర్స్ కి ఒకేలా ఉండాలి, అంటే కాన్స్టెంట్ గా ఉండాలి. కాన్స్టెంట్ గా ఉండాలి అంటే డెరివేటివ్ ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. కానీ ఇక్కడ టర్మ్స్ మాత్రం మామూలే. డెరివేటివ్ ఆఫ్ 1/f1 ఎంత? ఒమేగా 1/f1. ఈక్వేషన్ 1 నుంచి వచ్చింది అది. అలాగే డెరివేటివ్ ఆఫ్ 1/f2 ఒమేగా 2/f2. ఇక్కడ యూవీ రూల్ అప్లై చేయాలి. 1/f1 కాన్స్టెంట్ గా పెట్టి 1/f2 అవకలనం, అలాగే వైస్ వర్స. మొత్తానికి చేస్తే ఇలా వచ్చింది. ప్రతి చోట్ల డెరివేటివ్ ఆఫ్ 1/f1 వచ్చింది అంటే ఒమేగా 1/f1, 1/f2 వస్తే ఒమేగా 2/f2. ఓకేనా? సో ఇటువైపు లెఫ్ట్ సైడ్ 0 ఉంది, మైనస్ టర్మ్ అటు పట్టుకెళ్తే ఇదంతా ఎల్సిఎం సింప్లిఫికేషన్ ఇదంతా కూడా. ఓకేనా? సో ఎక్స్ ఎంత వచ్చింది? ఇంత వచ్చింది. దీన్ని ఇంకా ఎలా సింప్లిఫై చేయొచ్చు అంటే, ఇన్ కేస్ రెండు లెన్సెస్ ఒకే మెటీరియల్ తో చేయబడితే అప్పుడు డిస్పర్సివ్ పవర్ అనేది రెండు లెన్సెస్ కి ఒకలాగే ఉంటుంది. ఒమేగా 1 ఈక్వల్స్ ఒమేగా 2 ఈక్వల్ టు ఒమేగా అనుకోండి. అప్పుడు ఒమేగా ఒమేగా క్యాన్సిల్ అయిపోయి కింద బై 2 వస్తుంది. ఓకేనా? సో ఎక్స్ ఈక్వల్ టు, అంటే రెండు లెన్సెస్ ని యావరేజ్ ఫోకల్ లెంగ్త్ డిస్టెన్స్ లో ఉంచితే క్రోమాటిక్ అబరేషన్ మినిమం గా ఉంటుంది. ఈ మెథడ్ చెప్పేది అది. ఓకేనా? సో మనకి ఈ క్రోమాటిక్ అబరేషన్ మినిమైజేషన్ లో మనకి రెండు ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఒకటి f1/f2 ఈక్వల్స్ మైనస్ ఒమేగా 1/ఒమేగా 2 ఒకటి, అలాగే x ఈక్వల్ టు f1 ప్లస్ f2/2 ఒకటి. ఈ రెండు ఇంపార్టెంట్ అమ్మ. ఓకేనా? మనం నెక్స్ట్ క్లాస్ లో ఏం చేద్దామంటే స్పెరికల్ అబరేషన్ తీసుకుని, అంటే క్రోమాటిక్ అబరేషన్ అంటే ఎవరి వలన వచ్చే అబరేషన్ అని చెప్పాను? అబరేషన్స్ అంటే దోషాలు ఎవరి వలన వస్తాయని చెప్పానండి? బేసిక్ గా ఇద్దరు వలన వస్తాయి కదా. ఎవరు? లెన్సెస్, లైట్. వెరీ గుడ్. లెన్సెస్ వలన వస్తాయి, లైట్ వలన కూడా రావచ్చు. ఇది ఏ అబరేషన్? లెన్సెస్ వలన వచ్చేదా, లైట్ వలన వచ్చేదా? లెన్సెస్. లెన్స్ ఏం పాపం చేసిందండి ఇందులో? మన ఫోకస్ అంతా దేని మీద? ఇందులో నేనేం చెప్పాను? క్రోమా అంటే కలర్ అని చెప్పాను, లైట్ మీద. అసలు ఆ పదాలు మర్చిపోతున్నారమ్మా మీరు. క్రోమా అంటే అర్థం కలర్. క్రోమా అంటే కలర్. కలర్ అనేది దేని ప్రాపర్టీ? లైట్ కు ఉంటుందా, లెన్స్ కు ఉంటుందా? లెన్స్ లైట్ కదా. లెన్స్ కి కలర్స్ ఎందుకు ఉంటాయి? ఓకేనా? సో క్రోమాటిక్ అబరేషన్ ఈజ్ డ్యూ టు లైట్. ఏ లైట్ వలన? మనం తీసుకున్న లైట్ లో ఒక కలర్ కాకుండా మల్టిపుల్ కలర్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైట్ లైట్ తీసుకుంటే అందులో 7 కలర్స్ ఉంటాయి. 7 కలర్స్ ఉన్నప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటుంది? 7 కలర్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది. వైలెట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరు, రెడ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరుగా ఎప్పుడైతే ఉందో ఫోకల్ లెంగ్త్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఫోకల్ లెంగ్త్ డిఫరెంట్ గా ఉంటే ఏమవుతుంది? వైలెట్ కలర్ అంతా కూడా ఒక చోట ఇమేజ్ ఫామ్ అవుతుంది, రెడ్ అంతా ఇంకో చోట ఫామ్ అవుతుంది. అంటే వేరు కలర్స్ అన్ని కలిసి ఒక చోట ఫోకస్ అవ్వకుండా వేరు పాయింట్స్ లో ఫోకస్ అవుతాయి. అంటే ఇమేజ్ ఎలా ఉంటుంది? కలర్డ్ గా ఫామ్ అవుతుంది, బ్లర్డ్ గా ఫామ్ అవుతుంది. అవుట్ ఆఫ్ ఫోకస్ అన్నమాట. అవుట్ ఆఫ్ ఫోకస్ ఇమేజ్ డ్యూ టు డిఫరెంట్ కలర్స్. ఓకేనా? దానికి స్మాల్ కారణం ఒకటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది, ఒక లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ వేవ్ లెంగ్త్. వేవ్ లెంగ్త్ అంటే కలరే కదా. డిఫరెంట్ కలర్స్ కి వేవ్ లెంగ్త్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో కలర్ మారితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా మారిపోద్ది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ సెన్సిటివ్ టు కలర్. అదే మూల కారణం ఈ క్రోమాటిక్ అబరేషన్ కి. ఒకవేళ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది వేవ్ లెంగ్త్ మీద డిపెండ్ అవ్వకపోతే, కలర్ మీద డిపెండ్ అవ్వకపోతే అన్ని కలర్స్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకలాగే ఉండేది. అన్ని కలర్స్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకలాగే ఉన్నప్పుడు అన్ని కలర్స్ ఒకే చోట ఫోకస్ అవుతాయి. అప్పుడు అసలు ఇదంతా ఉండదు. ఓకేనా? కానీ అలా కాదు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎప్పుడు కూడా వేవ్ లెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా?
అందువల్ల మనకి ఇది లాస్ట్గా చెప్పండి, ఏ కలర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ? వైలెట్కి ఎక్కువ, రెడ్కి ఎక్కువ? వైలెట్. వైలెట్కి ఎక్కువ. ఎందుకు వైలెట్కి ఎక్కువ? వేవ్ లెంత్ తక్కువ. వెరీ గుడ్. వేవ్ లెంగ్త్ వైలెట్కి తక్కువ. వేవ్ లెంగ్త్ తక్కువ ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ, అలా గుర్తుపెట్టుకోండి. వైలెట్కి వేవ్ లెంగ్త్ తక్కువ కాబట్టి దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ, అంటే µv గ్రేటర్ దెన్ µr. ఓకేనా? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారితే ఫోకల్ లెంగ్త్ కూడా మారిపోతుంది. ఓకేనా? సో ఇదమ్మా పాయింట్. సో ఇవాళకి ఇక్కడ క్లోజ్ చేస్తాను. రేపొద్దున రేపు క్లాసు ఉంటే షెడ్యూల్ అయితే కనుక మనం స్పెరికల్ అబరేషన్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకు ఈ చాప్టర్లో రెండు అమ్మా, చాలా ఈజీ చాప్టర్ ఇది, చాలా సింపుల్ చాప్టర్. అంటే మీరు ఫస్ట్ ఇయర్లో అల్ట్రాసానిక్స్ చదివారు చూసారా, అలాంటి చాప్టర్. ఇందులో ఉన్నవి రెండు. క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటి, దాని తాలూకు మినిమైజేషన్, ఫార్ములా కూడా లేదు, మినిమైజేషనే ఈ రెండు మెథడ్స్. తర్వాత స్పెరికల్ అబరేషన్ అంటే ఏంటి, స్పెరికల్ అబరేషన్ని ఎలా మినిమైజ్ చేస్తాం. ఓకేనా? స్పెరికల్ అబరేషన్ దేని వల్ల వస్తుంది అంటే లైట్ వల్ల కాదు. స్పెరికల్ అని ఉంది కదా, స్పెరికల్ గా ఉండేది ఏంటి, లైట్ కాదు కదా. అంటే ఆ పదం దేనికి సంబంధించిందని అర్థం అవుతుంది. స్పెరికల్ అనే పదం లెన్స్ కి సంబంధించింది కాబట్టి అది ఏ అబరేషన్, అది మనం పేరు చూడగానే చెప్పేయచ్చు ఏం తెలియకపోయినా, అది లెన్స్ కి సంబంధించిన దోషం. అది మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఆ స్పెరికల్ అబరేషన్ అయిపోతే కనుక మీకు 3 యూనిట్లు అయిపోయినట్టే. ఓకేనా? ఆల్రెడీ 2 యూనిట్లు చెప్పాను, ఇది 3వ యూనిట్ కంప్లీట్ అయినట్టు లెక్క. ఓకేనా? సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈలోపు ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాటికి కూడా కొంత టైం కేటాయించుకోండి. మీకు ఫస్ట్ సెమ్ సబ్జెక్ట్స్లో ఏమైనా డౌట్స్ ఉంది, కొన్ని టాపిక్స్ చెప్పమంటే చెప్తాను. ఓకేనా? సో మీరు అది గ్రూప్లో పెట్టండి. నాకు నా పర్సనల్ వాట్సాప్ ఉంది కదా, ఆ నెంబర్కి పలానా టాపిక్ అని పెడితే నేను చెప్తాను. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే.